వెల్కమ్ టు శ్రీలలిత శారీస్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఏంటి చాలా రోజులు మాయమైపోయి మళ్ళీ ఇవాళ సడన్గా ఉడిపడింది శారద అనుకుంటున్నారా? అవునండి, సంక్రాంతి తర్వాత అసలు వీడియోస్ చేయడానికి కుదరలేదు. ఎందుకు అంటే ఆర్డర్స్ చాలా ఉన్నాయండి. బ్లౌజెస్, ఈ డ్రెస్సెస్, లెహెంగాస్, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, ఇవన్నిటి వల్ల శారీస్, కుచ్చులు వేయటాలు ఇలాంటివన్నీ చేయించడం వల్ల పెళ్లి సీజన్ కదా, సో ఇవన్నీ చేయించాల్సి వచ్చి ఏంటంటే ఇంట్లోవి ఉండినాయి, అలాగే మన క్లయింట్స్వి ఉండేసరికి ఊపిరి పీల్చుకోవడానికే టైం లేకుండా అయిపోయిందండి. సో స్టాక్ తీసుకురావడానికి అస్సలు టైం కుదరట్లేదు. అవి అయ్యాయి అనుకునేసరికి పిల్లల ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో వాళ్ళతో ఇంకా స్పెండ్ చేయాలి. నేను ఇప్పుడు బయట తిరిగి స్టాక్ తీసుకుని వచ్చే పరిస్థితి కాదు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో నేను కొంచెం ముందు చేసి మీకు అప్లోడ్ చేయాల్సింది. ఎందుకంటే రోజు చాలా మంది మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, ఏంటంటే శారద గారు బాగానే ఉన్నారా, వీడియోస్ పెట్టట్లేదు అనేసి. నా హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అయిందేమో అనేసి చాలామంది కన్సర్న్ చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్ని అనుకుని చక్కగా మీరు గుర్తుపెట్టుకుని అలాగా మెసేజ్ చేస్తూ ఉండేసరికి ఒక పక్క హ్యాపీనెస్, ఇంకొక పక్క గిల్టీనెస్ కూడానండి. ఎందుకంటే గిల్టీ ఫీలింగ్, ఎందుకంటే వీడియో చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ ఈ మెసేజ్ అయినా మీకు పాస్ చేయలేకపోతున్నాను అని గిల్టీగా ఫీల్ అవుతూ ఇంకా ఫైనల్గా ఇవాళ వచ్చేసాను అనమాట మీ ముందుకి. సో చాలా సారీ అండి. అండ్ వీడియోస్ కూడా నేను జూన్ నుంచి అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే కొద్దిగా బ్రేక్ కావాలి నాకు. పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలి. కొంచెం వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక వెకేషన్ అలాగేవో ప్లాన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా చాలా బ్రేక్ వచ్చేసిందనమాట. నేను దీంట్లో బిజీ అయిపోవటం వల్ల మేము ఎక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ చేయలేకపోతున్నాను. సో ఈసారి చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేశారు. సో ఎలాగూ బ్రేక్ ఇచ్చాను కదా అని చెప్పేసి అది జూన్ దాకా కంటిన్యూ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే అండి, మీకు అందరికీ తెలుసు నేను స్టిచ్చింగ్ అది చేయిస్తాను, మగ్గం వర్క్స్ చేయిస్తాను అనేసి. సో దాన్ని ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి, అందరికీ ఆ నా సర్వీస్ అందాలి అని చెప్పేసి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వేశానండి. ఏంటి అంటే డోర్ స్టెప్, మన డోర్ సర్వీస్ ఇస్తున్నామన్నమాట. సో హైదరాబాద్, లోకల్గా హైదరాబాద్లో ఎవరికైనా కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మీరు కనుక నాకు కాల్ చేశారు అంటే మా పర్సన్ మీ ఇంటి దగ్గరికి వస్తారు, వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. మీ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చి పంపించవచ్చు. బ్లౌజెసే కాదండి, బ్లౌజెస్, గాగ్రాస్, లాంగ్ ఫ్రాక్స్, అలాగే కుర్తీస్, సల్వార్స్, ఏ ప్యాటర్న్ అయినా మీకు ఎలా కావాలి అంటే అలాగా స్టిచ్ చేయించి మీకు మ్యాక్సిమం 1 వీక్ to 10 days లోపు మళ్ళీ మీకు చేరేటట్టుగా చూసుకుంటాం అనమాట. ఫిట్టింగ్ గురించి అయితే అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది బ్రేక్ ఇచ్చే ప్రసక్తే లేదండి స్టిచ్చింగ్వి. ఎందుకు అంటే దీనికి ఏమీ నేను బయటికి వెళ్ళటము కానీ, స్టాక్ తీసుకురావాలి, దానికి టైం పడుతుంది, ఇలాంటివేమీ ఉండవు. మన దగ్గరే వర్కర్స్ ఉంటారు, ఆ వర్కర్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో వాళ్ళు నేను ఒక 1 or 2 days లీవ్ తీసుకున్నా వాళ్ళైతే తీసుకోవటానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది మాత్రము ఎక్కడ బ్రేక్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ సర్వీస్ మాత్రం 365 days కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. అండ్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇది మెయిన్గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారండి, స్టిచ్చింగ్ బాగుంది అని మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, రిలేటివ్స్ చెప్తూ ఉన్నారు, కానీ మీది దూరం అయిపోయింది, సో మేము అక్కడి దాకా రావాలి అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, టైం కూడా చాలా పడుతుంది అనేసి అడుగుతూ ఉండటం వల్ల, అందులో మెయిన్ మా రిలేటివ్స్ చాలామంది అడిగారనమాట. సో అలా అడగటం వల్ల ఎందుకు ఇలా చేయకూడదు మనము అని చెప్పేసి ఆలోచించి అది కూడా స్టార్ట్ చేశానమాట. అయితే ఈ టైలరింగ్ సర్వీస్కి ఒక న్యూ నేమ్ కూడా ఇచ్చాము. అదేంటంటే స్టిచ్ మ్యాజిక్స్, స్టిచ్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. సో మీకు ఎలాంటి ప్యాటర్న్స్ కావాలన్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు యాజ్ ఇట్ ఈస్గా మీరు కావాలనుకున్నట్టుగానే కరెక్ట్ ఫిట్టింగ్స్తో మీ ముందుకి మేము స్టిచ్ చేయించి పంపించేస్తాం అనమాట. ఇది మెయిన్ ఎంప్లాయీస్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ టైమింగ్స్ కూడా మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలని మా పర్సన్ వస్తారు కదా, సో మీ కన్వీనియంట్ టైమింగ్స్ ప్రకారమే మా పర్సన్ వస్తారు. ఫస్ట్ టైం మేము సర్వీస్ ఇచ్చే ఫస్ట్ టైము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి మేము తీసుకోమండి.
బ్లౌజ్ స్టిచ్చింగ్కి, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి విత్ పైపింగ్ అండ్ లైనింగ్ 550 ఛార్జ్ చేస్తున్నాము. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అయితే కనుక 750 ఛార్జ్ చేస్తామండి. సో దీన్ని బట్టి ఫస్ట్ టైం మాత్రము మీకు మా మీద నమ్మకం కుదరాలి అండ్ ఫిట్టింగ్స్ అవి కరెక్ట్గా వస్తాయి అనే నమ్మకం కుదరాలి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే తీసుకోము. ఆ ఫిట్టింగ్స్ అవన్నీ మీకు కరెక్ట్గా సెట్ అయ్యి మీరు ఇంకా మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఏంటంటే మీ డిస్టెన్స్ని బట్టి 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం 200-250 ఆ డిస్టెన్స్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ని బట్టి ఉంటుందండి. 100 రూపీస్ మినిమమ్, 250 మ్యాక్సిమం అండి. సో ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, మొత్తం మన హైదరాబాద్ సిటీ మొత్తం ఎక్కడైనా పర్వాలేదు, మ్యాక్సిమం ఛార్జెస్ ఇవి. కాబట్టి సెకండ్ టైం నుంచి మీరు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే బల్క్లో కనుక ఇచ్చారు అంటే మీకు కూడా ఆ అమౌంట్ కలిసి వస్తుందండి. ఇదొకటి. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్తో లేదు అంటే కనుక మన బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది గైడ్ చేస్తూ నేను ఒక వీడియో రేపు పోస్ట్ చేస్తానండి. సో మన మ్యానిక్విన్ని పెట్టేసి టేప్తో మెజర్ చేస్తూ మీకు ఒక వీడియో రేపు పోస్ట్ చేస్తాను. అలాగ కూడా మీరు కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఏదైనా తీసుకుని మెజర్ చేసేసుకుని ఆ మెజర్మెంట్స్ కూడా నాకు ఇచ్చేసేయచ్చు. అలా ఇచ్చినా కూడా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. సో బ్లౌజ్కి ఒక వీడియో, డ్రెస్సెస్కి, కుర్తీస్కి ఒక వీడియో, ప్యాంట్స్ నెంబర్ ఆఫ్ ప్యాంట్ మోడల్స్ ఉంటాయి కదా, సో ఆ మోడల్స్కి ఒకటి, లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఎలా తీసుకోవాలి, లెహెంగాస్కి అయితే ఎలా తీసుకోవాలి, ఈ 5 ప్యాటర్న్స్ నేను మీకు ఒక్కొక్క వీడియో చేస్తానన్నమాట. లెందీ వీడియోస్ అన్నీ ఒకటే దాంట్లో అయితే లెందీ అయిపోతుంది, ప్లస్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇలాగ షార్ట్ వీడియోస్ తీసేసి అప్లోడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది చూసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్స్ వస్తాయండి. ఆల్రెడీ స్టిచ్ చేయించుకుంటున్న వాళ్ళు కొద్దిగా మీరు కమెంట్స్ సెక్షన్లో కనుక పోస్ట్ చేశారు అంటే అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో శారీస్కి ఎలా అయితే మీరు ఎంకరేజ్ చేస్తున్నారో స్టిచ్చింగ్, మన స్టిచ్ మ్యాజిక్స్ యూనిట్ని కూడా అలాగే మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో కలుస్తూ ఉంటానండి. శారీస్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ సింపుల్ చిట్ చాటింగ్ అయినా చేసుకుందాము. ఓకే. సో ఈ స్టిచ్ మ్యాజిక్స్ అనే పేజ్ ఫేస్బుక్ పేజ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, ఓపెన్ చేశాము. అందులో కొన్ని శాంపిల్ కోసం అని చెప్పేసి కొన్ని ప్యాటర్న్స్ పెట్టామన్నమాట. వర్క్ చేసినవి, మగ్గం వర్క్వి, కంప్యూటర్ వర్క్వి, అలాగే ప్యాటర్న్స్ స్టిచ్ చేసినవి, ఇంకా చేసేవి కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. దాంట్లో కూడా ఫొటోస్ అప్డేట్ చేస్తూ ఉంటాము. సో రెగ్యులర్గా ఆ పేజ్, ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి మీరు చూడొచ్చండి. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు ఒకసారి చూసేసేయండి.